दीपं दर्शयामि। ओम नमो नारायणाय। नैवेद्यं यो देव सुविदास्माकं जीव धर्माधिगोचरः प्रेरयेत्। सौवर्णे नवरत्नखण्डरहिते पात्रे घृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया निवेदितं भक्त्या प्रभो स्वीकुरु नैवेद्यं समर्पयामि। श्लोकం అర్థమైంది కదా తాత్పర్యం ఇందాక చెప్పింది. మనస్సుతో సమర్పిస్తున్న స్వామి. భక్త్యా ప్రభో స్వీకురు నైవేద్యం సమర్పయామి తాంబూలసువర్ణ పుష్పైర్యుక్త దక్షిణాన్ సమర్పయామి కర్పూరమంగళనీరాజన దీపం శూన్యపాత్రం పూర్ణం దదాతి మదక్షదానేతి ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవ యజమానః ఆయుస్తేజో దదాతి. ఓం నమో నారాయణాయ. నీరాజనం సమర్పయామి. नारायण विद्महे वासुदेवाय विष्णु प्रचोदयात् महादेवी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. ओम नमो नारायणाय. मंत्रपुष्पं समर्पयामि. స్తోత్రాలు సర్వాగిరో ప్రతి మాట నేను పడికి మాట్లాడినా పడికి వచ్చే మాట మాట్లాడినా కూడా మీరు స్తోత్రంగా సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం. నే పని చేసినా ఏ కర్మ చేసినా యజ్జత్ కర్మ పనికి వచ్చేదేనా పనికిరాందేనా యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. మీ యొక్క అర్చనగా స్వీకరించి ఇంతకన్నా పూజ ఇంకేం కావాలండి? ఆ భావం ప్రధానమైనటువంటిది. ఆ స్వామి నమస్కారం చేసుకొని అందరూ కూడా చెప్పండి ఒక్కసారి. అమోఘం పుండరీకాక్షం నరసింహం దైత్యసూదనం సగుణం చ గుణాతీతం గోవిందం గరుడధ్వజం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైః అభిపూజితం సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఇప్పుడు మీరు స్వామి వారికి మీ యొక్క కోరిక చెప్పుకోండి. మనం కోరిక ఏదైనా ధర్మబద్ధంగా ఉండాలి. ఆ కోరిక ఏ విధంగా ఉండాలి? యస్మాత్ తస్మాత్ శుభం యస్యాత్ అతః శాంతిం ప్రయచ్ఛమే. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరానన. ఓం నమ. ఇది రామనామం చేస్తే ఏమిటది అంటే ప్రణవాన్ని చేసిన ఓంకారంతో సమానం రామనామం. యాక్చువల్గా చెప్పాలంటే శాస్త్రం ప్రకారంగా ధర్మం ప్రకారంగా ప్రణవాన్ని అందరూ ఉచ్చరించకూడదు. దానికి కూడా అర్హత ఉండాలి. అది అక్షరమే కావచ్చు కానీ దానికి కూడా అర్హత ఉండాలి. కానీ శాస్త్రము భగవంతుడు ఏం చెప్తున్నాడంటే రామనామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో ప్రణవము ప్రత్యేక ఉచ్చరించవసరం లేదు. మన శ్వాసనే ప్రణవం. బాగా గుర్తుపెట్టుకోండి. శ్వాసను పీల్చుకుంటూ ఉంటాం కదా, ఆ శ్వాస ఓంకారంలో వస్తుంది. మీరు చెవులు మూసుకొని ఇట్లా చూసుకోండి, ఆ ప్రణవం నిలబడుతుంది. మన శబ్దం నిలబడుతుంది కదా, అదే ప్రణవం. అని మనం ప్రత్యేకంగా ప్రణవాన్ని ఉచ్చరించకూడదు మన శాస్త్రం చెప్తుంది. కానీ రామనామాన్ని ఉచ్చరించడం ద్వారా హరే రామ మంత్రాన్ని అంటే భగవన్ నామాన్ని కలువు స్మరణానుముక్తి హరే
హరే నామేవ నామేవ కేవలం కలౌ నాస్త్యేవ గతిరన్యథా అని మనకి శాస్త్రం చెప్తుంది. ఈ కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ వచ్చింది. ద్వాపరయుగంలో భీష్ముడు యుద్ధం చేసే సమయానికి 220 సంవత్సరాలు భీష్ముడికి. అప్పటికి పాండవులుగా అందరూ కానీ 200 సంవత్సరాల పైనే జీవించింది. రాముడు 11,000 సంవత్సరాలు, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినాడు. మనకి కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ. 100 సంవత్సరాల ఆయు ప్రమాణమైనా అంత కూడా జీవించలేకపోతున్నాం కదా. 100 మార్కులు రావట్లేదు. 70 మార్కుల వరకు, 75 మార్కుల వరకు, 90 మార్కుల వరకు, 80 మార్కుల వరకు, 50 మార్కులు ఒకరు ఫెయిల్ అవుతున్నాడు కూడా. అది మీ విషయం. కాబట్టి ఫెయిల్ అంటే ఆయువులో ఫెయిల్ కావచ్చు, కానీ జీవితంలో ఫెయిల్ అవ్వకూడదు. భగవంతుడి దగ్గర ఫెయిల్ అవ్వకూడదు. దానికి మనం ఏం చేయాలి? ప్రతి మనిషి కూడా ప్రతి నిత్యం కూడా 24,600 సార్లు తన యొక్క విశ్వాసం తీసుకుంటూ ఉంటాడు. అందరు తెలుసు కదా ఆ విషయం. కానీ ప్రతి శ్వాస భగవంతుడి యొక్క పరం కావాలి. దాన్ని మనం ఏం చేయాలి? స్వామి భగవంతుడు మన శరీరం సాధించిన తర్వాత ఒరే నువ్వేం చేస్తావు? నీ ఆత్మోద్ధరణకి మనం ఏం చేస్తాం? మనము జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎన్నోటువంటి భార్య పిల్లలు, కుటుంబం గురించి, పిల్లల గురించి, సమాజం గురించి, అన్నదమ్ముల గురించి ఎన్నోటువంటి కృత్యాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళ సహాయ సహకారాలు చేస్తున్నాం. కానీ మనతో వచ్చేటువంటిది ఏమిటి అంటే మృతం శరీర ఉత్సృజ్య కాష్ఠలోష్ఠ సమన్వితః విముఖాః బాంధవాయాంతి తత్రస్థమనుగచ్చతి అని చెప్పబడింది. మనం ఎంతో ఉపకారాలు చేశాము, ఎంతో సంపాదించాము, కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించాము. కానీ వెళ్ళినప్పుడు మృతం శరీరం ఉత్సృజ్య కాష్టలో అంటే దహనమో లేకుంటే కొంతమంది సంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టడమో ఏదో పంచభూతాలు కానీ వెళ్ళిపోతుంది. విముఖా బాంధవాయాంతి, బంధువులు అక్కడ వరకు వచ్చి విముఖా బాంధవాయాంతి అంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. కానీ మనతో ఒకటి వస్తుంది. ఏమిటి? మనం చేసిన పుణ్య పాప కర్మలు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ధర్మస్థమనుగచ్చతి. కనుక మనము శరీరం ఉన్నప్పుడు మన యొక్క ఆత్మను ఉద్ధరించుకోవాలి, భగవంతుని సమాధానం చెప్పుకోవాలి. అంటే మనం ఏం చెయ్యాలి అంటే భగవన్నామం చెయ్యాలి. భగవన్నామంలో విశేషమైనటువంటిది ఏమిటి ఈ కలియుగంలో అంటే హరే నామేవ నామేవ అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రం. ఇది 32 అక్షరాలు, 16 నామాలు. 16 నామాలు. హరే రామ అంటే 2 అక్షరాలు, ఒక నామం. ఒక్కసారి మీరు జపం చేస్తే 16 సార్లు 16 నామాలు జపం చేసినటువంటి ఫలం వస్తుంది. దీన్ని మీరు ఒకేసారి కాకపోయినా ముందు ఒక రోజు 1 మాల, ఒక రోజు 2 మాలలు, ఒక రోజు 3 మాలలు, నియమాలు ఏం లేవండి. మనము ఈ నామాన్ని మంచం మీద పడుకొని చేయవచ్చు, చెప్పులు వేసుకొని వాకింగ్ చేస్తూ చేయవచ్చు, టీవీ చూస్తూ కూడా చేయవచ్చు. ప్రాబ్లం లేదు. టీవీ చూస్తూ కూడా భగవన్నామ హరే రామని జపం చేస్తూ ఉంటుంది. జపం చేస్తూ టీవీ చూడవచ్చు, వంట చేస్తూ చేయవచ్చు. ఇది రోజు 16 మాలలు కనుక చేస్తే 16 × 16 ఎంత? 27,000 చిల్లర నామాలు అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి? మన యొక్క ప్రతి శ్వాస భగవంతుడి యొక్క పరం చేసినట్టు. ప్రతి శ్వాస ఆ నామం యొక్క శక్తి ప్రతి బ్లడ్ సెల్స్లోకి వెళ్తుంది. ఆ శక్తి అంతా కూడా మన యొక్క మనస్సు, హృదయం అంతా కూడా నిర్మలం అవుతుంది. మన శరీరాన్ని పరిశుద్ధం చేసుకోవాలి అంటే సబ్బుతో స్నానం చేయాలి, కానీ మన మనస్సును నిర్మలం చేసుకోవాలి.
మన మనస్సు నిర్మలం చేసుకోవాలంటే దేంతో స్నానం చేయాలి? భగవన్ నామంతో స్నానం చేయాలి. राम नाम के साबुन से जो मन का मैल छुड़ाएगा, निर्मल मन के दर्पण वह तो राम का दर्शन पाएगा. ఎప్పుడైతే మన మనసు నిర్మలమైందో ఇప్పుడు భగవంతుడి యొక్క స్వరూపం మన హృదయంలో కనిపిస్తుంది. అంతటా పరమేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. అందుకని అందరూ కూడా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు నేను ఒకేసారి 16 మాలలు చేయండి, 32 మాలలు చేయండి అని కాదు చెప్పడం. అర్థమైందా? ఒక మాల చేయండి. ఒక మాల మీరు చేశారనుకుంటే పొద్దునట్టు ఒక్క మాల చేయండి. మిగతా మీ యొక్క మనస్సు కొన్ని రోజుల తర్వాత, ఒకేసారి ఒక రోజు 2 రోజులు రాకపోవచ్చు, కొన్ని రోజుల తర్వాత మీ మనస్సు మీ ప్రమేయం లేకుండానే భగవన్నామాన్ని జపిస్తూ ఉంటుంది. ఇది ఒక హరే రామంత్రానికి మాత్రం ఉంది ఆ శక్తి. బాగా గుర్తుపెట్టుకోండి. హరే రామంత్రానికి ఒక శక్తి ఉన్నది. ఏమిటి అంటే మీరు ఒక 4 మాలలు, 1 మాల 2 మాలలు చేశారనుకోండి, మిగతా డే అంతా కూడా మీ ప్రమేయం ఉండదు. కార్ డ్రైవ్ చేస్తున్నా, బండి డ్రైవ్ చేస్తున్నా, పడుకున్నా ఆ నామం మీ మనస్సు చేస్తూనే ఉంటుంది. కాబట్టి పొద్దున ఒక మాల, మధ్యాహ్నం ఒక మాల, సాయంత్రం ఒక మాల అందరూ కూడా చేసే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ఆత్మోద్ధరణే ప్రధానమైనటువంటిది. ఈ యొక్క నహి ప్రమాణం ఒకే మాట చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. అన్యతా భావించవద్దు. మీరు అయ్యగారికి సత్యనారాయణ చేసుకుందామని వస్తే ఏదో అనవసరం చెప్తున్నాడు అనుకుంటే దయచేసి. అర్థమైందా? ఎందుకంటే మీకు విషయం తెలియాలి. నహి ప్రమాణం జంతువునాం. మనిషి యొక్క జీవనం ఇంతకాలం, ఇంకో క్షణం ఉత్తర క్షణ జీవితం. మనిషి ఇంకో క్షణం జీవిస్తాం, ఇంకో గంట జీవిస్తామనే గ్యారంటీ లేదండి. ఇంకొక నిమిషం జీవిస్తామనే గ్యారంటీ లేదు. ఉత్తర క్షణ జీవితం. చరమశ్వాస వేళాయాం అంటే చివరి క్షణం ఉన్నది నాకు తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? భగవన్ నామం చేయాలి. భగవంతుడా నన్ను ఉద్ధరించు, నా చివరి శ్వాస ఉన్నటువంటి విషయం తెలిసిన తర్వాత లాయం యథాకృత్యం ఏది చెయ్యాలో సదా కురు, ఎప్పటికీ చెయ్యండి అని మనకు భాగవతం చెప్తుంది. చరమశ్వాస వేళాయం యథాకృత్యం సదా కురు. మీరు ఏ సమయం ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, చివరికి బాత్రూమ్ ఉన్నా సరే భగవన్ నామాన్ని ఉచ్చరించుకోవచ్చు. భోజనం చేస్తున్నా నేను తినకూడదు చేయవచ్చునా లేదా అనుకోకండి. అనుకున్నా ఆ విధంగా చేయండి. అది దానికి కూడా ఇబ్బంది లేదు. భోజనం చేస్తూ భగవన్ నామాన్ని విస్మరిస్తూ భోజనం చేస్తే ప్రసాదం అవుతుంది. ఏ భోజనం చేసినా సరే. అర్థమైందా? భగవన్ నామం చేస్తూ నిద్రపోతే సమాధి స్థితి అవుతుంది. భగవన్ నామం చేస్తూ నడుస్తూ ఉంటే ప్రదక్షిణ అవుతుంది. భగవన్ నామం చేస్తూ మాట్లాడుతుంటే భగవంతుడికి స్తోత్రం అవుతుంది. కనుక మీరందరూ కూడా దయచేసి చెప్తున్నాను. ఎందుకు అంటే నేనొక్కడే ఉద్ధరింపబడడం కాదు, నాతో పాటు అందరూ ఉద్ధరింపబడాలి. అందరూ ఉద్ధరింపబడాలి. అందరిలో కూడా భక్తి అంకురించాలి, ధర్మం అంకురించాలి అనే భావంతో చెప్తున్నాను. ఓం స్వస్తి. దయచేసి అన్నిదా భావంతో